హలో, హాయ్, అందరికీ నమస్కారం. ఆ రోజు థర్డ్ డే ఆఫ్ వినాయక చవితి. ఏం చేద్దామా అని ఆలోచించి, సరే పద ఈరోజు దగ్గరలో ఉన్న వినాయకులన్నీ చూసొద్దాము అని బయటకు వచ్చాము ఇద్దరం కలిసి. ఇంకేముంది, ఫస్ట్ దగ్గరలో ఉన్న వెంకటరమణ కాలనీలో వినాయకుడు బాగున్నాడు అని అందరం చెప్పడంతో అటువైపు వెళ్ళాము. ఇప్పుడు మీకు కూడా నేను ఏం చూసానో చూపిస్తాను. ఆ మెయిన్ రోడ్కి వెళ్ళగానే అదొక తిరునాళ్ళ లాగా అనిపించింది. ఒక జాతరలో ఎలా ఉంటాయి, బెలూన్స్ పెట్టి తర్వాత అన్ని బొమ్మలు పెట్టి అలా ఉన్నింది. రోడ్డు మీద నుంచి అక్కడికి నడవడానికే చాలా టైం పట్టింది. చూసారా, రోడ్డు అటు ఇటు అంతా ఫుల్ లైటింగ్తో ఫుల్ మెరిసిపోతుంది. ఇంకేముంది, సరే అని అక్కడే బయటే పార్క్ చేసేసుకొని బండి ఇద్దరం కలిసి నడుచుకుంటూ లోపలికి వచ్చేసాము. చూసారా, చెప్పాను, బెలూన్స్ బొమ్మలు అన్నీ పెట్టారు. ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసరికి అన్నీ బంగారు ద్వారాల్లాగా పెట్టారు. తిరుమలలో 7 ద్వారాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఆ థీమ్తో పెట్టారు. ఒక్కొక్క ద్వారం దగ్గర గంట కూడా పెట్టారు. చూస్తున్నారా, అందరూ ఎలా చూసుకుంటూ వెళ్తున్నారు. నిజంగా చాలా బాగుంది అనిపించింది బయట నుంచి డెకరేషన్. చూద్దాం లోపల ఇంకెలా ఉంటుందో. ఇక్కడికి రా, ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో ఫోటో బాగా వస్తుంది. నైస్, వెరీ గుడ్. అమ్మా, నేనైతే తీసిన ఫోటోలు బాగున్నాయి కదా. వీళ్ళందరూ తిరిగి వస్తున్నారు. వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అని నేను చెప్పాను. ఇంకా మనం లాస్ట్ ద్వారం దగ్గరికి వచ్చేసాము. ఎంట్రన్స్లో ఒక వినాయకుడిని పెట్టారు. ఆ వినాయకుడి దగ్గర కూడా ఫోటో దిగేస్తున్నారు కొంతమంది. ఇంకా తర్వాత మనం కూడా ఒకసారి డీటెయిల్గా చూసేద్దామా. అదిగో బ్యాక్గ్రౌండ్లో పెద్ద వినాయకుడు కూడా కనిపిస్తున్నాడు. విగ్రహం పక్కనే ఒక స్టేజ్ వేసుకొని కచేరీ కూడా చేస్తున్నారు. వినిపిస్తుందిగా మీకు చిన్నగా. ఇంకేముంది, పెద్ద వినాయకుడిని దర్శనం చేసేసుకొని వచ్చేద్దాం. చూసారుగా, వెంకటరమణ కాలనీలో ప్రతిష్ఠించిన విగ్రహంని ఆదిశేషువు శివుడు విషం మింగుతున్న సన్నివేశం, తర్వాత ఒకవైపు రాక్షసులు ఇంకోవైపు దేవతలు, అంటే అమృతం కోసం క్షీరసాగర మదనం ఆ థీమ్తో పెట్టారు అక్కడ వినాయకుడిని. ఇంకేముంది, అక్కడ ప్రసాదం తీర్థం తీసేసుకొని దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా అన్ని వినాయకులను చూద్దాము వెంకటరమణ కాలనీలో అని అలా బయటికి తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ లైట్స్ కనిపించేసరికి ఇక్కడ ఏదో వినాయకుడు ఉందని చెప్పేసి ఈ దారిలో వచ్చేసాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. వెంకటరమణ కాలనీలో ఉన్న వినాయకుల్ని చూశాక అక్కడ నుంచి పెద్ద మార్కెట్లో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్దామని అక్కడికి బయలుదేరాము. దారిలో ఉన్న చిన్న చిన్న వినాయకులు వచ్చినప్పుడల్లా వీడియో తీస్తూ వెళ్ళాను. ఇదిగో అది కనిపించేదే ఎంట్రన్స్ పెద్ద వినాయకుడికి. అన్ని వినాయకుళ్ళు తిరగాలంటే అదొక ఆనందం. చిన్నప్పుడు అంతా ఈవినింగ్ టైంలో అలా అన్ని వినాయకుళ్ళు దగ్గరున్న వినాయకుళ్ళన్నీ అమ్మ తిప్పుకుంటూ చూపించేది. కానీ ఒకసారి కాలేజ్కి వెళ్ళాక, జాబ్లో జాయిన్ అయిపోయాక ఇలాంటివన్నీ ఎప్పుడో మానేశాను. కాబట్టి ఈసారి పెళ్ళైన తర్వాత మా ఆయనతో నేను అన్ని వినాయకుళ్ళు చూద్దామని ఇలా తిరుగుతూ వెళ్ళాము. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ పెద్ద వినాయకుడి దగ్గర లైటింగ్ స్టార్టింగ్ నుంచే లైటింగ్ పెట్టేశారు.
పక్కన చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. షాపింగ్‌కి బొమ్మలు, టాయ్స్ ఇంకా రకరకాలైన బెలూన్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకేముంది పార్క్ చేసేసి మనం లోపల పెద్ద గణపతిని చూడడానికి వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ కూడా ఫుల్ లైటింగ్‌తో జిగ్జిగేలని మెరిసిపోతుంది. మనం పెద్ద గణపతిని చూసే టైం వచ్చేసింది. ఇంకేముంది వెళ్ళిపోదామా లోపలికి. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఆల్రెడీ బొమ్మలు రీల్స్ చూశాను ఎలా ఉన్నాడు ఏంటి అని. కానీ ఆ రియల్గా ఆ హైట్లో ఎంత హైట్ ఉన్నాడు అనేది రియల్ ఎక్స్పీరియన్సే ఉండాలి. నేను ఖైరతాబాద్లో పెద్ద వినాయకుడిని చూశాను. ఇంకా ఆ తర్వాత ఇదే అనుకుంటాను. పెద్ద వినాయకుళ్ళని చూడడానికి నేను స్వయంగా వెళ్ళినప్పుడు టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. మనకు ఒక గ్లాన్స్ సరిపోదన్నమాట. అంత దూరం నుంచి చూస్తేనే అంత పెద్దగా ఉన్నాడు. అసలు దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడో చూద్దాము. ఇంకా నా తోటి ఇన్ఫ్లుయెన్సెస్ అనుకుంటా వీళ్ళంతా అందరూ. పిక్చర్స్ మెమరీస్ ఉండాల్సిందే. ఇది కూడా నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. అందరూ మెమరీస్ కోసం ఫొటోస్, తర్వాత రీల్స్లకు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. నేను కూడా ఒకసారి మీకు డీటెయిల్డ్గా గణపతిని చూపించేస్తాను. ఎంత బాగున్నాడో కదా. ఆవు పైన త్రిమూర్తిలాగా 3 తలలతో 3 చేతులతో మన వన్ టౌన్లో పెద్ద వినాయకుడు ఈ విధంగా ఉన్నాడు. మీరు కూడా వెళ్ళి చూసారా? లేకపోతే ఇప్పుడు చూసినట్టయితే ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. రష్ కొంచెం తక్కువగా ఉన్నారనుకుంటా, ఎందుకంటే మేము వెళ్ళింది చాలా లేట్గా వెళ్ళాము. కాబట్టి మేము ఫ్రీగా దర్శనం చేసుకొని ప్రసాదం తీర్థం తీసుకొని అక్కడ నుంచి బయలుదేరాము. పెద్ద వినాయకుడిని చూసి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక లైటింగ్ కనిపించింది. చాలా బాగా అనిపించింది. అక్కడేమో ఏదో చక్రంలాగా తిరుగుతుంది, ఏంటో డిఫరెంట్గా పెట్టారేమో ఇక్కడ అనుకుంటూ వెళ్ళాము. ఇది మించిన్ బజార్ దగ్గర ఉన్న వినాయకుడు. ఎలా ఉన్నాడో చూద్దాం. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. దూరం నుంచి చూడండి, ఆ చక్రాలు తిరుగుతూ ఆ థీమే ఏదో డిఫరెంట్గా అనిపించింది. అక్కడ ముందర అమ్మాయిలు డాన్స్ వేస్తూ కనిపించారు. అదే లాస్ట్ డాన్స్ అనుకుంటా. మేము కరెక్ట్ టైంకి వెళ్ళాం అనుకున్నాము. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మీకు కూడా ఎలా ఉందో ఎలా నచ్చిందో చెప్పండి. నాకైతే చాలా క్రియేటివ్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ప్రసాదం కూడా మంచిగా పెట్టారు. మంచి ప్రసాదం పులిహోర పెట్టారు. ఎలా ఉందో మీరు కూడా చూసి కమెంట్స్లో చెప్పండి. ఇది మించిన్ బజార్ దగ్గర ఉన్న వినాయకుడు. దూరం నుంచి ఆ చక్రాలు తిరుగుతుంటే నేను ఫస్ట్ నా ఎక్స్ప్రెషన్ వచ్చేసి వావ్ ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది అని. కానీ దగ్గరకు వచ్చేసి చూసేసరికి అదొక రథం, గుర్రాల రథం. కృష్ణుడు దాన్ని నడుపుతున్నాడు. తర్వాత వెనకలేమో చక్రాలు తిరుగుతున్నాయి, పైన చిన్న గొడుగు. ఈ రథం మొత్తం ఎంత బాగుందంటే నాకు చాలా క్రియేటివ్గా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా అంటే డిఫరెంట్గా క్రియేటివ్గా ఈ వినాయకుడు ఉన్నాడు అనిపించింది. నేను చూసిన వినాయకులలో కర్నూలులో ఇంతవరకు ఈ వినాయకుడు నాకు చాలా క్రియేటివ్గా అనిపించింది, చాలా మంచిగా కూడా అనిపించింది. ఇంకేముంది, జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మొక్కేసుకొని ఇంకా ప్రసాదం తినేసి అక్కడి నుంచి బయలుదేరదాం. గణపతి బప్పా మోరియా. ఇంకేముంది, అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్దామని ఇంకా బయలుదేరిపోయాము. దారిలో ఇంకో వినాయకుడు కనిపించాడు. ఓం గం గణపతయే నమః అనుకొని మొక్కేసుకొని మనసులో ఇంకా అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి బయలుదేరాము. ఏంటి ఇంత హారన్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు, అసలు ఏం హడావిడి అని తీరా చూస్తే బుజ్జి గణపయ్య అని ఆ రోజు నిమజ్జనంకి తీసుకెళ్తున్నారు. నేను స్టార్టింగ్లో 3rd డే అని చెప్పాను కదా, 3rd డే కాబట్టి ఆ చిన్న వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఫుల్ హడావిడిలో జోష్లో. ఇంకేముంది, మనం కూడా గణపతి బప్పా మోరియా అనుకొని దేవుణ్ణి తలచేసుకొని అక్కడి నుంచి ఇంకా ఎటు వెళ్దామా అని ఆలోచిస్తుంటే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, గీతానగర్కి రమ్మని. ఇంకా గీతానగర్కి వెళ్ళే ముందర ఇదిగో గణపతిని చూసారా ఎంత రంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నారో వీళ్ళందరూ. ఇది కేఎంసి దగ్గర ఉన్న డాక్టర్ గణపతి. చూడండి ఎంత బాగున్నాడో.
డాక్టర్ లాగానే వాళ్ళు సెతస్కోప్ పెట్టి అంతా చేశారు. లోపల ఏవో మ్యూజికల్ చైర్స్ కూడా జరుగుతున్నాయి ఆ టైంలో. ఇంకా చౌరస్తా దగ్గర ఇది ఎస్ఏపి క్యాంప్ ముందర ఉన్న వినాయకుడు. ఇక్కడ కూడా పూజలు బాగా చేశారు. ఇది కూడా 9th డే వరకు ఉంటుంది. చాలా పూజలు బాగా చేశారు ఇక్కడ కూడా. ఇంకా సరే అని చౌరస్తా తర్వాత ఇంకో వినాయకుడు కనిపించాడు దారిలో. ఇదిగో ఇదే వినాయకుడు, గణపతి బప్ప మోరియా. ఇంకా గీతానగర్లో ఆ రోజు ఆర్కెస్ట్రా నైట్ అనమాట ఆ రోజు అక్కడ. సో అందరూ పాటలు పాడుకొని డాన్స్లు వేసుకొని అందరి పార్టిసిపేషన్ చాలా బాగుండింది. అందరూ స్పోర్టివ్గా తీసుకొని బాగా ఎంజాయ్ చేశారు. పాత పాటలు పాడడము, డాన్సులు, పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మా నాన్న కూడా పాట పాడడం జరిగింది. ఇంకేముంది, కొంచెం తీన్మార్లు అందరు యూత్ అంతా కలిసి తీన్మార్లు వేశారు. టెడ్డీవేర్లో కొంతమంది రెడీ అయ్యి వచ్చి అలా అందరూ జోష్గా తీన్మార్ వేసేసారు. కొంతసేపు అక్కడే మేము కూడా కూర్చొని ఎంజాయ్ చేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేసాము. వస్తున్నప్పుడు దారిలో ఇంకో గణపతి కనిపించాడు, కానీ అప్పటికే రాత్రి అయిపోయేసరికి అది క్లోజ్ చేసి ఉంది. కానీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ గణపతి దగ్గర మాత్రం ఇంకా కోలాటం వేస్తూ అబ్బాయిలు కనిపించారు. చాలా మంచిగా అనిపించింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.